అందరికీ సాదర సుస్వాగతం. ఓకే, మనము ముందుగా గురువుగారి యొక్క ప్రణామంతో మొదలు పెడదాం. అందరూ పలకండి. ఓ అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షుర్ ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. అందరూ ముక్త కంఠంతో ఒకేసారి నాతో పాటి అందరం కలిసి పలుకుదాం హరే కృష్ణ మంత్రం. ఓకే, ఇవాళ ఏకాదశి, అందరూ చాలా జోరుగా, చాలా ఎంతూజియాజంగా పలకాలి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణీవంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందాం. ముకుందమూర్తా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియం తమర్థం, అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యువర్ స్పీకింగ్ హరే లాంగ్వేజ్. కృష్ణ గురుజీ. ఓకే ప్రభుజీ. ఒక్క నిమిషం. ఓకే, నా ఇట్స్ ఓకే, ఫైన్. చెప్పండి మీరా ప్రభు. మీరు ఒక శ్లోకం చెప్పారు కదా, అది నాకు తెలుసు. ఓకే, హోంవర్క్ ఖచ్చితంగా అడుగుతాను. దానికన్నా ముందు, హోంవర్క్ కన్నా ముందు, ఇవాళ మనం ఒక ముఖ్యమైన విషయం చర్చించుకోబోతున్నాం. ఇవాళ సామాన్యమైన రోజు కాదు. ఈ రోజున ఏమంటారు? ఏకాదశి. ఏకాదశి.
ఎవరికైనా తెలుసా ఏకాదశి అంటే ఏంటో? తెలుసు. అది మన వీక్స్ లో ఎంతమందికి ఎంతమందికి ఏకాదశి తెలుసు చెప్పండి. కవిష్, నీకు తెలుసు ఏకాదశి? తెలుసు ప్రభుజీ. వెరీ గుడ్. అభిషిక్త, నీకు? తెలియదు గురుజీ. సరే, మనం చెప్పుకుందాం ఇవాళ. దీక్షిత, నీకు తెలుసు ఏకాదశి గురించి? తెలుసు ప్రభుజీ. ఓకే. మిహిరా ప్రభు, మీకు? నాకు తెలుసు ప్రభుజీ. తెలుసు. ఓకే. సోహిత, నీకు? తెలుసు ప్రభుజీ. ఓకే. ఓకే, వెరీ గుడ్. అయితే అందరికీ తెలుసు. మీకు తెలిసిన దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా తెలుసుకుందాం ఇవాళ. అలాగే తెలియని వాళ్ళు కూడా ఏకాదశి గురించి తెలుసుకుందాం. కృష్ణుడికి ఒక ఇష్టమైన రోజు ఏదైనా ఉందంటే ఒక నెలలో అది ఏకాదశి. అదే రోజు ఏకాదశి. ఏకాదశి అంటే ఏకం అంటే ఒకటి, దశము అంటే ఎంత? 10, 10. మరి ఏకాదశి అంటే 11. 10 ప్లస్ 1 11. 11 అంటే ఏంటి? అది 11th డే. 11th డే అంటే మనకు 1 monthలో ఎన్ని డేస్ ఉంటాయి? ఎవరైనా చెప్తారా? 30 లేకపోతే 31 ప్రభుజీ. 31 డేస్. ఎస్. 31 డేస్ ప్రభుజీ. కొన్ని మంత్లో 30 డేస్ ఉంటాయి, కొన్ని మంత్లో 31 డేస్ ఉంటాయి. ఓకే, సరే, మనం 30 డేస్ అనుకుందాము. 30 డేస్ని 2 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగానికి ఎన్ని డేస్ వస్తాయి? 15. వెరీ గుడ్. 15 డేస్. అంటే 30 డేస్ నేను 2 భాగాలు చేస్తాను. ఒక భాగంలో 15 రోజులు 15 డేస్, ఇంకొక భాగంలో 15 డేస్ ఉంటాయి. ఆ 2 కలిపితే మొత్తం ఎన్ని డేస్? 30. ఎస్, 30 డేస్, 30 రోజులు. మరి మొదటి 15 రోజుల్లో ఉన్నటువంటి 11వ రోజుని, ఆ తర్వాత 15 రోజుల్లో ఉన్నటువంటి 11వ రోజుని ఏకాదశి అంటారు. అలాగా మనకు నెలలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? 2. అందరికి కన్ఫామ్ అయినా 2 ఏకాదశులు వస్తాయని? వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్. మనకు ఒక నెలలో 2 ఏకాదశులు వస్తాయి. మరి సంవత్సరం మొత్తంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి 1 ఇయర్లో? 24. కొందరు 22 అంటున్నారు, కొందరు 24 అంటున్నారు. 12 into 2 just 24 వస్తుంది కదా. ఓకే, అంటే ఒక నెలకు 2 ఏకాదశులు. మరి సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి మనకు? 12 అంటే 24. 12 months ఉంటాయి, 12 నెలలు. అంటే 12 into 2 24. 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి, 24 ఏకాదశులు. ఓకే, ఇప్పుడు మనము ఈ నెలలో 2వ ఏకాదశి జరుపుకుంటున్నాం. ప్రతి ఏకాదశికి ఒక పేరు అంటూ ఉంటుంది. మరి ఈ ఏకాదశికి ఉన్నటువంటి పేరు ఏంటి? ఈ ఏకాదశికి ఉన్న పేరు అపర ఏకాదశి. అపర ఏకాదశి. ఓకే, అపర ఏకాదశి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన లోపల ఎంతో చెడు, మన లోపల ఎంతో కల్మషం, మనకు ఏది చదివిన సరిగ్గా గుర్తుండకపోతున్నా, మనమంతా ఇలా కష్టపడుతున్నప్పటికి కూడా బాగా నేర్చుకోవడానికి అపర ఏకాదశి రోజు కృష్ణ పరమాత్ముడికి, భగవంతుడికి మనము హరినామాన్ని ఇస్తే, మనం హరినామాన్ని జపిస్తూ కృష్ణుని ఆ హరినామంతో మనము సంతోష పెడితే కృష్ణుడు మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాడు. ఏంటా బెనిఫిట్స్? ఫస్ట్ బెనిఫిట్, మనకు ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడైనా లేదా ఇంకేదైనా పని చేస్తున్నా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చేస్తాడు. రెండో బెనిఫిట్ ఏంటి? మనందరినీ తను గోలోకానికి తీసుకెళ్తాడు తర్వాత. అర్థమైందా?
ఈ 2 బెనిఫిట్లు. ఒక బెనిఫిట్ మనం ఇక్కడున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత మనము గోలోకాలకి వెళ్ళొచ్చు. అది ఏకాదశి రోజు కృష్ణుడు చాలా 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 దయతో ఉంటారు. ఎందుకంటే కృష్ణుడి లోపల ఉన్నటువంటి కరుణా శక్తి బయటికొచ్చి ఒక స్త్రీమూర్తిగా మారిపోతే ఆవిడ ఏకాదశి అవుతుంది. కృష్ణుడిలో ఉన్నటువంటి కరుణాశక్తి బయటకొస్తే ఏకాదశి మాత ఉంటుందన్నమాట. ఆ ఏకాదశి మాత అంటుంది, ఎవరైతే ఈ రోజున నా గురించి కృష్ణుడి గురించి నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకు నేను అన్ని రకాల బాధల్ని తీసేస్తాను, వాళ్ళకు నేను కృష్ణుడి యొక్క ధామాన్ని, కృష్ణుడి యొక్క ప్రేమనిస్తాను అని చెప్పింది ఏకాదశి మాత. అయితే 8 సంవత్సరాల పైనున్నవారు ఎవరైనా, 80 సంవత్సరాలు తక్కువ ఉన్నవారు, ఈ మధ్యలో 8 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు కొంత ఉపవాసం ఉంటే బెటరు. ఉపవాసం అంటే మనం ఫ్రూట్స్ తినొచ్చు, ఇకపోతే ఇంకేంటి సబుద్దన తినొచ్చు, వాటర్ తీసుకోవచ్చు, జ్యూసులు తాగొచ్చు. కానీ గ్రెయిన్స్ ఫుడ్ తీసుకోకూడదు. రైస్ అండ్ వీట్ అవునటువంటి ఫుడ్ తీసుకోకూడదు. ఒకవేళ మేము అలా తీసుకోకుండా ఉండలేం ప్రభు అంటే ప్రయత్నించండి తీసుకోకుండా ఉండడానికి. ఒకవేళ అలా ఉంటే మీరేం చెయ్యాలంటే వీలైతే అదుకలు తీసుకుంటున్నప్పటికి కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి. కనీసం నేను కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత వచ్చే ఏకాదశి నుంచైనా కానీ నియమాల్ని పాటించాలి. గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో రైసు వీటిని తీసుకోకుండా మిగిలినటువంటి ఫుడ్ నేను తీసుకుంటూ ఉంటాను అన్న విధంగా మనం అట్లీస్ట్ తర్వాత ఏకాదశిని ప్రయత్నించుదాను అన్నట్టుగా మనం పూనుకొని హరినామాన్ని జపిస్తూ ఉండాలి ఇప్పుడు. ఓకే, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా, ఒక 1 అవర్ అయినా, ఒక 2 అవర్స్ అయినా కానీ మనం ఇవాళ హరినామాన్ని జపిస్తే మనకి ఎంతో ఎంతో లాభం అన్నమాట. ఉపవాసం యొక్క ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఎవరైనా చెప్తారా ఉపవాసం అంటే ఏంటో? ఫాస్టింగ్. ఫాస్టింగ్. ఇంకెవరైనా చెప్తారా ఉపవాసం దానికి అర్థాన్ని, ఉపవాసాన్ని? ఎస్ సోహిత, ఉప అంటే దగ్గర, ఇంకా వాసం అంటే కరెక్ట్. ఇది అసలు అర్థం. నేను ఇదివరకు ఉన్నటువంటి ఏకాదశి క్లాసులో చెప్పాను అన్నమాట దీని అర్థాన్ని. చాలా బాగా గుర్తుంచుకున్న సోహిత. అందరూ సోహిత క్లాప్స్ కొట్టండి. దీక్షిత కూడా చెప్పింది, సోహిత దీక్షిత క్లాప్స్ కొట్టండి. ఓకే, ఎస్, ఉపవాసం అంటే ఫాస్టింగ్. అది అందరూ అనుకున్నటువంటి, అది కూడా నిజమే. కానీ నిజంగా ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలి? కృష్ణకి. భగవంతుడు ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక భగవంతుడు. ఏకో దేవో దేవకీ పుత్రగేవ. దేవకీ పుత్రుడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. నా హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, చీమ యొక్క హృదయంలో కూడా ఉన్నాడు, ఇంకా మిహిరా హృదయంలో ఉన్నారు, సోహితా హృదయంలో ఉన్నారు, అభిషిక్త హృదయంలో ఉన్నారు, కవీష్ హృదయంలో కూడా ఉన్నారు. అలా అందరి హృదయాల్లో ఎవరుంటారు? కృష్ణుడు ఉంటారు. ఆయనని హృదయంలో ఉన్న వారిని ఏమంటారంటే పరమాత్మ అంటారు. అందుకే కృష్ణుడిని కృష్ణ పరమాత్మ అంటారు. ఎందుకంటే కృష్ణుడు అందరి యొక్క హృదయాల్లో ఉంటారు కాబట్టి కృష్ణ పరమాత్మ అంటారు. మరి మన హృదయంలో ఉన్నారండి, నాకెప్పుడు కనిపించలేదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు, ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాను, నా హృదయంలో ఉన్న కృష్ణుడు నాకు ఎప్పుడు కనిపించడండి, ఎలా మరి నేను కృష్ణుని చూడాలి అంటే ఏం చేయాలి? ఎవరన్నా చూసారా హృదయంలో ఉన్న కృష్ణుని? ఎవరన్నా చూడలేదు. కానీ నేను చెప్తే విన్నారు, విని హృదయంలో కృష్ణుడు ఉన్నారు అని తెలుసుకున్నారు. ఓకే, మిహిరాపురం అన్నారు. ఎలా చూడాలి? భక్తితో చూడాలని చెప్తున్నారు. అయితే మనము ఎందుకు చూడలేకపోతున్నాము నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరందరూ అద్దాన్ని చూశారా? అద్దం చూశారా? ఓకే, మనకు అప్పుడప్పుడు అద్దము బాగా మంచు పట్టినప్పుడు అద్దం మొత్తం మంచుగా ఉంటుంది. అప్పుడు ఎవరన్నా అద్దంలో మన ఫేస్ని ఎవరైనా చూస్తారా? చూడలే.
అద్దం మొత్తం ఒక్కోసారి దుమ్ము పట్టు ఉంటుంది, మొత్తం దుమ్ము పట్టు ఉంటుంది అద్దం మొత్తం. అప్పుడు ఎవరైనా అద్దం చూస్తారా? అద్దంలో మనం చూసుకుంటామా? నో ప్రభుజీ. మనం కనిపించాలి. మనము బయట స్కూటీ మీద కానీ లేదా కారులో కానీ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అద్దాలన్నీ దుమ్ము పట్టి ఉంటాయి. అప్పుడు మనం ఏదో కొంచెం జడను సరి చేసుకుందామని, అంటే నాకంటే జుట్టు లేదులే, జుట్టున్న వారు ఎవరన్నా వాళ్ళు సరి చేసుకుందామని కానీ కొంచెం వాళ్ళు చూసుకుందామని అప్పుడప్పుడు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఆ అద్దం మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫేస్ వాళ్ళకి కనిపిస్తుంది అద్దంలో? కనిపించదు. ఎందుకు కనిపించదు? దుమ్ము పట్టింది. ఆ అద్దం మొత్తం కూడా దుమ్ము పట్టింది. అప్పుడు నేను ఒక చిన్న క్లాత్ ఇచ్చి, ఒక చిన్న ఒక 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 చిన్న ఇలాంటి క్లాత్ ఒకటి ఇచ్చి, మంచి క్లాత్ ఏదైనా క్లాత్ ఇచ్చి దాన్ని ఇలా తుడవమని చెప్తాను. ఇలాగ అద్దాన్ని ఇలా తుడిచిన తర్వాత ఆ దుమ్ము మొత్తం పోద్ది. అప్పుడు మనం కనిపిస్తాం అద్దంలో. కనిపిస్తాము. ఆ, కనిపిస్తాం ప్రభుజీ. అప్పుడు మనం కనిపిస్తాం. ఇదే విధంగా మనకిక్కడ హృదయం అనేటువంటి ఒక అద్దం మొత్తం ఒక దుమ్ము పట్టున్నది. అందువల్ల మనం కృష్ణుని చూడలేకపోతున్నాం. మనము ఒక క్లాత్ తీసుకొని ఆ అద్దాన్ని కాస్త క్లీన్ చేయాలి. క్లాత్ ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చదివినప్పుడు ఆ మంత్రం చెవుల రూపంలో వెళ్తుంది. ఆ మంత్రం చెవులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు లోపలికి వెళ్తాడు. ఎందుకంటే కృష్ణుడి యొక్క పేరు, కృష్ణుడు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే. కృష్ణుడి యొక్క మన కృష్ణ అని చదివిన కృష్ణ ఇద్దరు ఒకరే. కృష్ణుడు డైరెక్ట్ ఒక మనిషి ఎదురుగా ఉన్న కృష్ణ అని మనం పలికిన కృష్ణుడు మన నాలుక మీద ఉంటాడు. మనం పలికినప్పుడు కృష్ణుడు మన చెవిలోకి వెళ్తాడు. అప్పుడేం జరుగుద్ది? కృష్ణుడు చెవిదోర లోపలికి వెళ్ళి ఏం జరుగుద్ది? కృష్ణుడు చెవిదోర లోపలికి వెళ్ళినప్పుడు కృష్ణుడు మన లోపలటువంటి ఆ అద్దాన్ని, ఆ హృదయమైనటువంటి అద్దాన్ని ఏం చేస్తాడు? కృష్ణుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం పలుకుతున్నప్పుడు అది మొత్తం అద్దం మొత్తం ఏం జరుగుద్ది? క్లీన్ అయిపోతుంది. అలా కొంతకాలం తర్వాత మనం కృష్ణుని చూడొచ్చు. కృష్ణుడు మనకు కనిపిస్తాడు. ఇప్పుడు ఎలాగైతే నాకు మిహిరా ప్రభు కనిపిస్తున్నారు, ఎలాగైతే దీక్షిత కనిపిస్తుందో, ఎలాగైతే అభిషిక్త కనిపిస్తున్నారో, అలాగా మనం కృష్ణుని కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీక్షితాన్ని క్లియర్గా చూడగలుగుతున్నాను, మిహిరా ప్రభుని కూడా చూడగలుగుతున్నాను. కానీ అభిషిక్తాన్ని, సోహితాన్ని చూడలేకపోతున్నాను. వాళ్ళ పేర్లు మాత్రం కనిపిస్తున్నాయి నాకు, అంతే కదా? అలాగే ఇప్పుడు కూడా మన ప్రజెంట్ సిచ్యువేషన్లో కృష్ణుడి యొక్క పేరు కనిపిస్తుంది, కృష్ణుడు కనిపించాడు. మనం అలా జపం చేస్తున్నప్పుడు కృష్ణుడు తను కెమెరాను ఓపెన్ చేస్తాడు మనకు. అప్పుడు మనం కృష్ణుడు క్లియర్గా చూడొచ్చు. అర్థమైంది అందరికీ? ప్రస్తుతానికి మనకు కేవలము పేరు, కృష్ణుడి యొక్క పేరే కనిపిస్తుంది. మనం అలా హరినామాన్ని జపించిన తర్వాత మనం కృష్ణుడిని చూడొచ్చు. మరి హరినామాన్ని జపిస్తూ కృష్ణుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటారు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండడం. ఎలా దగ్గరగా ఉండాలి భగవంతుడికి? ఒక విగ్రహం పెట్టుకొని కృష్ణుడు నా పక్కనే ఉన్నాడు అని చెప్పి ఇక్కడ టీవీ ఆన్ చేసి ఏవేవో సినిమాలు, ఏవేవో క్రికెట్లు, ఏవేవో చూస్తూ ఉంటే అది భగవంతుడి దగ్గరగా ఉన్నట్ట? భగవంతుడి దగ్గరగా ఉన్నట్ట? కాదు. ఇదిగో కృష్ణుడి ఫోటో నా పక్కనే ఉంది. ఉపవాసం అంటే కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. అందుకే కృష్ణుడి పక్కనే పెట్టుకున్నాను, ఇక్కడ టీవీ ఆన్ చేసి ఇలా డాన్స్ చేస్తున్నాను నేను. అప్పుడు నేను కృష్ణుడికి దగ్గరగా ఉన్నట్ట? లేనట్టు. కానీ మనకు కృష్ణుడి ఫోటో లేకున్నప్పటికీ, కృష్ణుడి విగ్రహం లేకున్నప్పటికీ, అంటే ఉంటే మంచిది దగ్గరగా ఉంటే, ఒక్కోసారి మనకు అవైలబిలిటీ లేకపోతే మనము శ్రద్ధగా ఒక చోట ఒక 10 నిమిషాలు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రాన్ని జపించినప్పుడు మనం అప్పుడు కృష్ణుడికి దగ్గరగా ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడికి దగ్గరగా ఉండడం అంటే ఒక ఫోటోని దగ్గర పెట్టుకొని మన ఇచ్చిన పనులు చేయడమా, లేదా హరినామాన్ని జపిస్తున్నప్పుడు దగ్గరగా ఉన్నట్ట? ఈ రెంటిలో ఎప్పుడు దగ్గరగా ఉన్నట్టు? ఎస్. మిహిరా ప్రభు చెప్పండి ప్రభు. చెప్పండి ప్రభు.
హరే కృష్ణ మంత్రం చదువుతూ పుస్తకం మీ దగ్గర పెట్టుకుంటే ఉన్నట్టు. కరెక్ట్. మనం వీలైతే భగవంతుడి దగ్గరగా ఉంచుకొని హరినామాన్ని జపిస్తూ ఉండాలి. ఒకవేళ భగవంతుడి దగ్గరగా ఉంచుకొని పక్షాన హరినామాన్ని మాత్రం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టు. మరి అయితే ప్రభుజీ, మేము ఇవాళ హరినామాన్ని జపిస్తూ ఉంటాము, మరి మేమేం పనులు చేసుకోకూడదా, హరినామాన్ని తీసుకుంటూనే ఉండాలా అని మీరు అడగొచ్చు. అలా అన్నప్పుడు ఏం జరుగుద్దంటే, మీరు స్కూల్కి వెళ్ళొచ్చు, స్కూల్ ఉంటే ఇతర పనులు ఉంటే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే సమయం మనకు మిగులుతుందో ఆ సమయాన్ని వృధా చేయకూడదు. ఆ సమయాన్ని మనం దేనికి ఉపయోగించాలి? హరే కృష్ణ మంత్రం జపించడం కోసం ఉపయోగించాలి. చాలామంది ఏం చేస్తారు ఆ సమయాన్ని? ఏది పడితే అది చేయడము, ఎలా పడితే అలా ఉండడం, ఎవరితో పడితే అది మాట్లాడడం, లేదంటే టీవీ చూడడం, లేదంటే గేమ్స్ ఆడుకోవడం, లేదంటే ఏదో డ్యాన్సులు వేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారు? ప్రభుజీ మంత్రాన్ని జపిస్తారు. కరెక్ట్. భగవంతుడికి దగ్గరగా ఉండడానికి జపిస్తారు. అన్ని రోజులు జపించవచ్చు, అన్ని సమయాలు చేయించవచ్చు. కానీ ఇవాళ స్పెషల్, ఇవాళ ఏకాదశి స్పెషల్. స్పెషల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా మనము ఏదైనా షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే మనం ఏదైనా 10 రూపాయలు ఇస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. అప్పుడప్పుడు ఆఫర్లు ఉంటాయి. ఆఫర్లు ఉన్నప్పుడు ఉచితంగా ఇస్తారు. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు. అప్పుడప్పుడు ఇస్తారు. అది స్పెషల్ ఆఫర్స్ అన్నమాట. ఓకే. అదే విధంగా ఏకాదశి రోజు మనం ఒక్కసారి నామాన్ని జపించినా మనకు ఎన్నో కొన్ని పదులు వందల సార్లు జపించిన ఫలితం వస్తుంది ఏకాదశి రోజు. అందుకోసమని ఏకాదశి రోజు ఎప్పుడైనా సమయం మిగిలితే మనం అందరం ఏం చెయ్యాలి? హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఎస్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ విధంగా మనము మంత్రాన్ని జపించాలి. ఇది ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సరే. అయితే మనం ఇవాళ ఏకాదశి చర్చ అయిపోయింది. శ్లోకం ఇవాళ ఏకాదశి కాబట్టి మనం సరిగ్గా చర్చించుకోలేదు. రేపు ఒక కొత్త శ్లోకాన్ని చెప్తాను మీకు. ఇప్పుడు హోంవర్క్స్. ఓకే, హోంవర్క్స్. గురూజీ ఒకసారి మండే శ్లోకం మీరు ప్రభుజీ చేస్తారా? మండే శ్లోకం, ఆ శ్లోకం సర్వధర్మాన్ని పరిత్యజ్య కదా. నేను ఆబ్సెంట్ అయ్యాను ఆ రోజు, మీరు చూపిస్తే ఒకసారి సేవ్ చేసుకుంటాను. ఓకే ఓకే అభిషేక్, అయితే ఇవాళ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. నేను గ్రూప్లో మండే రోజు ఏ శ్లోకం అయితే ఉందో దాన్ని ఒకసారి చూసి. ప్రభుజీ, మండే మీరు లేరని చెప్పారు కదా, వెనస్డే ఉందని చెప్పారు. కరెక్ట్. మండే ట్యూస్డే లేను, వెన్స్డే. తను అడుగుతుంది వెన్స్డే రోజు. అభిషేక్ వెన్స్డే రోజు కదా. అవును గురూజీ. వెన్స్డే తను రాలేదు. కరెక్టే. ఓకే, నేను వెన్స్డే శ్లోకాన్ని పంపిస్తాను. అది సర్వధర్మాన్ని పరిత్యజ్య శ్లోకం అనుకుంటాను. ప్రభుజీ మన్మనా భవ మద్భక్తోనా. ఓకే, అయితే నేను ఒకసారి చూసి, అదే రికార్డింగ్లో ఉంటుంది కదా, అది చూసి పంపిస్తాను. అభిషేక్తో నీకు గ్రూప్లో పంపిస్తాను. ఒకవేళ నేను మర్చిపోతే నువ్వు గ్రూప్లో అడుగు. ఓకే, నేను ఇలా శ్లోకం మర్చిపోయాను, నాకు పంపించానంటే అప్పుడు రెస్పాండ్ అవుతారు. టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి పంపిస్తారు నీకు. ఓకే గురూజీ. ఓకే, సరే. అయితే మనము హోంవర్క్ గురించి చర్చించుకుందాం. ఓకే, మిహిరా ప్రభు, మీకు తెలిసినటువంటి ఒక శ్లోకం చెప్పండి, దాని అర్థం కూడా చెప్పండి. కృష్ణ తత్ర శ్రీ విజయ భూతే ధ్రువ నిత్యమమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. దానికి అర్థం కూడా చెప్పు మిహిరా ప్రభు. నాకు ఇంకా తెలియదు ప్రభుజీ. ఓకే, దాని అర్థం ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? ఎత్ర యోగేశ్వరు కృష్ణ. నాకు తెలుసు దీక్షిత, చెప్పు దీక్షిత. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే యోగేశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ ఐశ్వర్యము, స్ట్రెంత్, విజయము, మొరాలిటీ, నీతి కూడా ఉంటాయి. అది నా అభిప్రాయం అని కృష్ణుడు అంటారు. అది నీ అభిప్రాయం అంటే అది కృష్ణుడి యొక్క అభిప్రాయం అని అర్థం. మతిరు మామ అని. వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది దీక్షిత. అందరు దీక్షిత క్లాప్స్ కొట్టండి. ఎత్ర యోగేశ్వరు కృష్ణ, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటారు.
ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ ధనుర్ధరైనటువంటి అర్జునుడు ఉంటారు. తత్ర, అక్కడ ఏముంటే 4 ఉంటాయి. శ్రీ, ధన సంపదలు, విజయం సక్సెస్, భూతి పవర్, మొరాలిటీ నీతి. ధ్రువ మతిర్మమ, అది నా ఒపీనియన్ అర్జున, అది నేను అనుకుంటున్నాను అని కృష్ణుడు తన ఒపీనియన్ చెప్పాడు. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో, అందుకే ప్రతి ఇంట్లో ఏముండాలి, భగవద్గీత ఉండాలి. భగవద్గీత మీద కృష్ణార్జునులు ఉంటారు. కృష్ణార్జునుల యొక్క సంవాదం భగవద్గీత మొత్తం కూడా. ఓకే, ప్రభుజీ భగవద్గీతలో అది సంజయుడు పలికాడని ఉంది ప్రభుజీ. భగవద్గీత ఇప్పుడు నేను కూడా పలుకుతున్నాను, మరి నేను పలికినట్టు అవుతుందా భగవద్గీత? సో భగవద్గీత కృష్ణుడు పలికినది అర్జునుడి కోసం. అయితే ఆ భగవద్గీతని కృష్ణుడు ఏదైతే పలికాడో అర్జునుడికి, దాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు. ఓ కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు అని చెప్పి సంజయుడు ఎవరికి చెప్తారు? ధృతరాష్ట్రుడికి చెప్తుంటారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినంత మాత్రాన భగవద్గీత సంజయుడు పలికినట్ట? ఎవరు పలికినట్టు భగవద్గీత? కరెక్ట్ ఆన్సర్, కృష్ణుడు పలికినట్టు. ఓకే, ఇప్పుడు కవీష్ ప్రభు, మీకు తెలిసినటువంటి ఒక శ్లోకం వేలైతే దానికి అర్థం చెప్పండి. అప్రారబ్ధ ఫలం పాపం పుట్టం బీజం ఫలోన్ముఖం క్రామ్ ప్రలియంతే విష్ణు భక్తి ప్రతాత్మన. ఇది ఎక్కడి నుంచి శ్లోకం, ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? నిన్నటి నుంచి నేను శ్లోకం తీసుకున్నాం, నిన్నటి నుంచే. కానీ ఈ శ్లోకం ఒరిజినల్ గా పద్మపురాణం. ఎస్ దీక్ష, పద్మపురాణంలోది. ఎస్, వెరీ గుడ్ కవిష్, చాలా బాగా చెప్పావు. తక్కువ రోజుల్లో నిన్న చెప్పింది నేర్చేసుకున్నావు బాగానే. దీనికి అర్థం కూడా చెప్పు. అంటే మనం ఏంటంటే ఒకవేళ మనకి డిజైర్ ఏమైనా బ్యాడ్ డిజైర్స్ ఉంటే మనం అది చేసేస్తాం. సో మనం బ్యాడ్ డిజైర్స్ లేకుండా మనం కొంచెం విష్ణుడు భక్తితో ఉండాలి అని చెప్పారు. కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే అప్రారబ్ధ ఫలం పాపం, మనకు వచ్చే జన్మలో వచ్చేటువంటి పాపాలైనా చెడైనా కానీ, కూటం బీజం ఫలోన్ముఖం, ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలు, కూటం ఉన్న బీజం ఉన్న ఫలం ఉన్న. కూటం అంటే చేయాలని కోరికలు, బీజం అంటే చేసేయడం, ఫలం అంటే చేసిన దానికి అనుభవించడం. ఇప్పుడు అంటే మనకు శిక్షలు పడడం. అవి ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఆ పాపాలు, అప్రారబ్ధం వచ్చే జన్మలో ఉన్నా కానీ, ఈ జన్మలో ఏ స్టేజ్లో ఉన్నా కానీ అన్ని పాపాలు కూడా పటాపంచలేకపోతాయి. ఎప్పుడు? విష్ణు భక్తి రతాత్మనం, మనం విష్ణు భక్తి చేసినప్పుడు. విష్ణు భక్తి ఎలా చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే. వెరీ గుడ్ కవిష్, చాలా చాలా బాగా చెప్పావు, చాలా చక్కగా చెప్పావు, అర్థం కూడా. ఓకే, సోహిత, నీకు తెలిసినటువంటి శ్లోకాన్ని చెప్పు. ఏ శ్లోకం పర్లేదు. ప్రభుజీ ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్రయే దేవతి పుత్ర ఇవ ఏకో మంత్ర తస్య నామయాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఎస్ సోహిత, వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు. ఈ శ్లోకం ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? గీతా భగవద్గీత. భగవద్గీత యొక్క గ్లోరిఫికేషను భగవద్గీతలో యొక్క గ్లోరిఫికేషన్లో ఉంటుంది. ఈ శ్లోకము గీతా మహత్యం, అంటే గీతం యొక్క మహత్యాన్ని వివరించేటువంటి ఒక పుస్తకంలో నుంచి తీసుకున్నాం, గీతా మహత్యం. ఓకే, దీనికి అర్థం చెప్పు సోహిత. గీతం భగవద్గీత. ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రం భగవద్గీత. ఇంకా రెండో లేను, ఏకో దేవో దేవకి పుత్రుడు కృష్ణుడు. ఒకే ఒక దేవుడు దేవకి పుత్రుడు కృష్ణుడు. మూడో లేను, ఏకో మంత్రస్, ఒకే ఒక మంత్రం హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ మహామంత్రం. ఇంకా తర్వాత లాస్ట్ లేను, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. అంటే అర్థం ఏంటి? మనకున్నటువంటి ఒకే ఒక కర్మలు, ఒకే ఒక పని. ఆ పని ఏంటి? భగవంతుడి సేవ, కృష్ణుడి సేవ.
కృష్ణుడి యొక్క చేసేటువంటి సేవలలో ఉన్నతమైనటువంటి సేవ ఏంటి? హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దీనిని నామసేవ అంటారు. ఉన్నటువంటి అన్ని సేవలలో ఉత్తమమైనటువంటి సేవ నామసేవ, అంటే కృష్ణ నామసేవ. ఓకే, వెరీ గుడ్ సోహిత, చాలా బాగా చెప్పావు ఈ శ్లోకాన్ని. నువ్వు త్వరగా బాగా నేర్చుకున్నావు చిన్నపిల్లవైనా కానీ. ఓకే, నెక్స్ట్ అభిషిక్త, నీకు తెలిసినటువంటి శ్లోకం, దానికి అర్థం కూడా చెప్పాలి. ఎస్ గురుజీ. ఎస్. నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఓకే, వెరీ గుడ్. దీనికి అర్థం చెప్పు అభిషిక్త. ఎస్ గురుజీ. నేహ విక్రమనాశోస్తి అంటే మన ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వవు. ప్రత్యవాయో నా విద్యతే అంటే అవి మెల్ట్ కూడా అవ్వవు, అవి ఎక్కడికి వెళ్ళిపోవు. స్వల్పమపి అస్య ధర్మస్య, చాలా కొంచెం ఎఫర్ట్ పెట్టిన ధర్మం ప్రకారం ఉంటే అప్పుడు త్రాయతే మహతో భయాత్ అంటే మనం పెద్ద పెద్ద భయాల్ని దాటుకోవచ్చు. వెరీ గుడ్. స్వల్పమపి అస్య ధర్మస్య, ఏ ధర్మాన్ని కొంచెం పాటించిన, ఏమిటా ధర్మం? భగవద్గీత. ఎస్, భగవద్గీతను చదవటం, ఇంకా నామసేవ. నామసేవ అంటే హరినామాన్ని జపించడం, హరే కృష్ణ మంత్రం. ఈ రెండు మెయిన్ ధర్మాలు మనకు. నామసేవ, గీతా పఠనం, ఈ రెండు కూడా. రీడింగ్ ద భగవద్గీత, చాంటింగ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్, ఇంగ్లీష్లో. ఓకే, రీడింగ్ ద భగవద్గీత, చాంటింగ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్, హరే కృష్ణ మహామంత్రం. ఈ రెండు, నామసేవ, గీతా పఠనం, శ్రవణం, కీర్తనం, ఈ రెండు. చాలా చాలా ఓకే, చాలా బాగా చెప్పారు శ్లోకాలు. సో ప్రభుజీ, ఎస్ దీక్షిత. నేను కూడా ఆ పద్యం నేర్చుకున్నాను ప్రభుజీ. ఓ, నేహా విక్రమనాశోస్తి నేర్చుకున్నావా? కాదు ప్రభుజీ, నిన్న హోంవర్క్ నేర్చుకున్నాను ప్రభుజీ. నిన్న చెప్పు మర్చిపోయినా. నిన్న హోంవర్క్ శ్లోకం ఎవరు నేర్చుకున్నా కానీ చెప్పవచ్చు, అది నిన్నటి శ్లోకం కాబట్టి. చెప్పు దీక్షిత. ఫలం పాపం పూతం బీజం ఫలం ముఖం క్రమేణైవ విష్ణు భక్తి రతాన్నన. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లీస్ట్ చూసి చదవడం బాగా నేర్చుకున్నాం, చూడకుండా కూడా నేర్చుకో త్వరలోనే. ఓకే, సరే. అయితే మరి ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నది ఏంటంటే, ఈసారి నుంచి మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఒక చిన్న నోట్ పుస్తకం కేవలం భగవద్గీత కోసం మాత్రం పెట్టుకోండి. ఒక నోట్బుక్ని, ఒక పెన్నుని కూడా రెడీగా ఉంచుకోండి. పెన్ను, ఒక పెన్సిల్ని. వెరీ గుడ్ దీక్షిత, నువ్వు ఉంచుకున్నావు. వెరీ గుడ్. అందరూ కూడా ఇలాగే చేయండి. ఒక నోట్బుక్ని, ఒక పెన్నుని వీలైతే దగ్గర ఉంచుకోండి. మనం ఏదైతే శ్లోకం చెప్పుకుంటున్నామో, ఒక లైన్ చదివిన తర్వాత ఆ లైన్ మీరు చదివిన తర్వాత నోట్స్లో కూడా రాసుకోండి. ఒకసారి రాసిన తర్వాత, ఒకసారి చెప్పిన తర్వాత, ఒకసారి విన్న తర్వాత మనకి ఎక్కువగా గుర్తుంటుంది. ఓకే, ఇక నుంచి అందరూ ఏం చేస్తారంటే, వెరీ గుడ్ కవిష్, నీకు కూడా నీ దగ్గర కూడా ఉంది నోట్స్. మీరా ప్రభు, మీరు కూడా నోట్స్ పెట్టుకున్నారా మీ దగ్గర? పర్లేదు, రేపటి నుంచి పెట్టుకోండి, ఎవరి దగ్గర వీలు ఉంటుంది అది. అభిషిక్త, నువ్వు కూడా ట్రై చేయి. సోహిత, నువ్వు కూడా ట్రై చేయి. ఓకే, ట్రై చేయండి రేపటి. ఒకవేళ మీకు కుదరట్లేదు, రాసుకోవడం కష్టంగా ఉందంటే శ్రద్ధగా విన్నా కానీ సరిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. మీరు తర్వాత మనకు రికార్డింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాం కదా రికార్డింగ్, ఆ రికార్డింగ్ చూసి ఆ శ్లోకం రాసుకున్నా పర్లేదు. లేదా నేను ఎలాగో ఫోటో పంపిస్తాను శ్లోకాది, అది చూసి రాసుకున్నా కానీ పర్లేదు నోట్స్లో. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మనం నేర్చుకున్నటువంటి అన్ని శ్లోకాలని మన నోట్స్లో ఒక చోట ఉండాలి. అప్పుడు మనకు తర్వాత 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు చూసుకున్నా కానీ ఆ శ్లోకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం మనం ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటే మన జీవితంలో వాటిని పాటించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకే, సరే. అయితే మళ్ళీ మనం రేపు కలుసుకుందాం రేపటి క్లాసులో. అందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.